అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద అటర్ ఫ్లాప్ కావడంతో ఇప్పటి వరకు ఓటీటీలో ఎక్కడా కూడా కనిపించలేదు. సినిమా విడుదలైన 3 వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు సోనీ లీవ్ గతంలో తెలిపినా ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ ఏజెంట్ ఓటీటీ టాక్ బాగా వినిపించింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్ జూలై 28వ తేదీ రాత్రి 8 గంటలకు ఏజెంట్ ను టెలికాస్ట్ చేయనున్నట్టు చెప్పింది. అఖిల్ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చాయి. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు. అఖిల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా నిరాశనే మిగిల్చింది. అలాగే ఆ వెంటనే వచ్చిన మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 2 ఏళ్లు టైం తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో అఖిల్ మొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా 6 ప్యాక్ బాడీని కూడా పెంచేశాడు. అలాగే లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. అసలు ఏజెంట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది, వస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో అలరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఏజెంట్ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మీలో ఎంతమంది ఏజెంట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి.